చాలే. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగ నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కనిపెట్టు దేవుని బిడ్డలకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి అని దేవుడు అంటున్నాడు. అంటే దేవుని పైన నమ్మకం ఉంచి దేవుని కొరకు కనిపెట్టు సమయంలో కూడా అనేక మంది దేవుని బిడ్డలను మనం చూస్తుంటాం. నేను అనుకునేటువంటి భోజనం నాకున్నది, నేను అనుకున్నటువంటి ఇల్లు నాకు ఉంటున్నది, అయ్యా నేను అనుకునేటువంటి యొక్క ఆశీర్వాదాలు ఉంటున్నది, కానీ హృదయంలో సమాధానం లేదే అని అనేక మంది కష్టపడేది, ఏడ్చేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆవేదనకు దుఃఖానికి కారణమేమి? ఎస్, మనుషులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఏనాటికి మారడు. నిన్ను చెయ్యి వదలనే వదలడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. కారణం, నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు నమ్మి ఉన్నావా? దేవుని పైన నీ నమ్మకాన్ని ఉంచి ఉన్నావా? నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడవద్దు. దేని గురించి భయపడుతున్నావు? ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి భయము నిన్ను వాదిస్తున్నది, నీతో కూడా పోరాడుతున్నది. భయపడవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ధైర్యపరుస్తున్నాడు. యెషయా 41:10 వాక్యాన్ని చదివినట్లయితే నువ్వు భయపడవద్దు, నేను నీతో కూడా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీతో కూడా ఎవరు ఉండినా లేకుండినా నిన్ను పిలిచిన దేవుడు నీతో కూడా ఉంటున్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు, నీకు జయాన్నిచ్చే దేవుడు, నీ ప్రార్థనలను వినే దేవుడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుని బిడ్డలారా, ధైర్యం కలిగి ఉండుడి, సంతోషంగా ఉండడి. వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది. ఈ రోజంతా నడపండి. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి, భయాన్ని వీళ్ళ నుంచి తొలగించండి, అధైర్యాన్ని తొలగించండి, పోరాటాలను తొలగించండి. వీళ్ళకు విరుద్ధంగా మనసు కష్టాలను, వేదనలను, అసమాధానాలను తెచ్చేటువంటి పోరాటములను ఇప్పుడే వీళ్ళ నుంచి తొలగించండి నాయన. వీళ్ళ ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండండి. మీ యొక్క రక్తపు కోటలో వీళ్ళను దాచుకుంటే నాయన, మీ కృపా ప్రసన్నత వీళ్ళను కూడా నింపండి నాయన. వీళ్ళ అవసరతలంతా సంధించండి, మీ యొక్క రక్తపు కోటలో దాచుకోండి. ఈ రోజంతా మీ బిడ్డలను సంతోషంగా నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.